పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రియల్ మోసాలు అంటే నిజమైన మోసాలు కావు. రియల్ ఎస్టేట్ మోసాలని రియల్ మోసాలని ఇలా షార్ట్ కట్ గా చెప్పారన్నమాట. ఆ మోసాలు ఎలా జరిగాయంటే బైబ్యాక్ ఆఫర్ల రూపంలో, ప్రీ లాంచ్ ఆఫర్ల రూపంలో దాదాపు ఒక సంవత్సరన్నర కాలంగా 4,000 కోట్ల రూపాయలు ప్రజల్ని మోసం చేయడం జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు. అంటే ఇప్పుడైతే సంవత్సరంన్నరని అంటున్నారు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు, కొనుగోలు చేసిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఫ్లాట్ అంటే వాళ్ళ 2 BHK 1 BHK ఫ్లాట్ కంప్లీట్ అవ్వని పరిస్థితి. ఎవరైతే ప్లాట్ మీద బైబ్యాక్ ఆఫర్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట, వాళ్ళు ఇప్పుడు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే సంవత్సరం తర్వాత మీకు 30 లక్షలు ఇస్తాము, 20 లక్షల బదులు 30 లక్షలు మళ్ళీ మా ప్లాట్ మేము తీసుకుంటామని రియల్ ఎస్టేట్ సంస్థలు వారికి చెప్పడం. ఇలా దాదాపు ఇప్పటి వరకు అయితే 4,000 కోట్ల రూపాయల మోసం చేశారు ప్రజల్ని. మరి ప్రజలు ఏం చేస్తారు? కోర్టుకు వెళ్తారు, కేసులు పెడతారు, మీడియా ముందుకు వస్తారు, లబోదిబోం అంటారు, గ్యాస్ను పోసుకుంటారు, రోడ్డు మీదనే బైఠాయిస్తారు, రియల్ ఎస్టేట్ సంస్థల దగ్గరికి వెళ్ళి బైఠాయిస్తారు. మరి వాళ్ళకి న్యాయం జరుగుతుందా అంటే జరగదు. ఎందుకంటే మీకు టైం ఇస్తున్నాము, మీకు ప్రామిస్ ఏదో ఒకటి నోట్ రాసిస్తాము, అది ఇది అని గ్యారంటీ MOU రాసిస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళను చల్లబుచ్చుతారనమాట. తర్వాత ఏమవుతుందంటే హ్యాపీగా ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరైతే నడుపుతారో ఆ MD, ఆ వ్యాపారులు, పెద్ద పెద్ద వ్యాపారులు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ తోటి విదేశాలకు చెక్కేస్తారు. ఇక రారు. విదేశాలకు వన్స్ చెక్కేశారంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఆ డబ్బులతోటి హ్యాపీగా ఉడాయిస్తారు. ఇక్కడ ప్రజలు రోడ్డున పైన పడతారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇదే నడుస్తుంది. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా సంవత్సరం అవుతుంది, ఇప్పటికీ 11 నెలలు పూర్తిగా వస్తుంది. మరి వీటి కోసం కొత్త గవర్నమెంట్ మరి ఏమన్నా చేస్తుందా ప్రజల కోసం? మరి రానున్న రోజుల్లో ఇలాంటి మోసాలు జరగకుండా మరి ఏం చేస్తుందో చూద్దాం. మరోవైపు ఏంటంటే ఈ మధ్య హైడ్రా కూడా వచ్చింది. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ కి కొంత దెబ్బ పడ్డదన్న మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా ఈ మోసాలు జరుగుతాయి. అంటే ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు. ప్రజలు ఎవరిని నమ్ముతున్నారంటే ఆ విషయం కూడా చెప్తా. ఎవరిని నమ్ముతారంటే ఇప్పుడు ప్రీ లాంచ్ అని చెప్తారు. ప్రాజెక్టు స్టార్ట్ కాకముందే మేము లాంచ్ చేస్తున్నాం, ఇప్పుడు పర్మిషన్స్ రాకముందే, ఇప్పుడు పర్మిషన్స్ రాకముందు అమ్మితే మీకు ఇప్పుడు గజం 250 రూపాయలకు వస్తుంది. ఒకవేళ అన్ని పర్మిషన్స్ వచ్చి ప్రాజెక్ట్ లాంచ్ చేసినాం అనుకోండి, అప్పుడు 500 రూపాయలు పెరుగుతుంది. అంటే దాదాపు డబుల్ రేట్ అవుతుంది. ఇప్పుడే కొనుక్కోండి, ఇప్పుడే గజం 250 రూపాయలు ఇప్పుడే కొనుక్కోండి, ఇలాంటి ఆఫర్ రాకముందని ప్రీ లాంచ్ పెడతారు అనమాట. అట్లా వెంచర్ల మీద పెడతారు ప్రీ లాంచ్, అట్లా ఫ్లాట్ల మీద అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, టవర్లు ఉంటాయి కదా, వాటి మీద కూడా అట్లే ఆఫర్లు పెడతారు. పర్ సేఫ్టీ 1000 రూపాయలు 3000 అట్లా పెట్టి ఇప్పుడైతే ఇలాంటి పర్మిషన్ రాకముందే మేము ప్రీ లాంచ్ చేస్తున్నాం, ఇప్పుడు సేఫ్టీ మీకు 1000 రూపాయలకే వస్తుంది, ముందే ఎలాంటి పర్మిషన్ రాకముందు. మంచి ఆఫర్ ఇది. తర్వాత మీరు ఆఫర్ వచ్చినాక, అది పర్మిషన్లు వచ్చినాక కొనుక్కుంటే మాత్రం మీకు అప్పుడు 2000 అవుతుంది పర్ సేఫ్టీ, దాదాపు డబుల్ రేట్ అవుతుంది. చాలా మంచి ఆఫర్ ఇది, ఇప్పుడే కొనుక్కోండి ఆశ చూపి పాపం పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటారు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పెడతారా అంటే ఆ పేద ప్రజలు వీటి మీద ఇన్వెస్ట్మెంట్ అయినా కొనుక్కోవడం అయినా వాళ్ళు అట్లా పెట్టారు. వాళ్ళు ఎలా పెడతారంటే వాళ్ళ దగ్గరికి రియల్ ఎస్టేట్ ఏజెంటో, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కనో, లేకపోతే ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో అన్ననో తమ్ముడో అక్కనో చెల్లెలో ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళని చూసి అరే నేను కూడా ఇప్పుడే కొనుక్కుంటే అయిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు అప్పటి వరకు డబుల్ రేట్ అవుతుందని పాపం ఒకరు కొనుక్కున్నారని వాళ్ళని నమ్మి వీళ్ళు కొనుక్కుంటారు. లేకపోతే ఆ రియల్ ఎస్టేట్లో పనిచేసే ఒక అతను వీళ్ళని నమ్మిస్తాడు. ఎందుకంటే అతను వీళ్ళకు దగ్గర బంధువు కావచ్చు, మంచి స్నేహితుడు కావచ్చు. ఇట్లా అందరి మధ్య సంబంధాలు కూడా తెగిపోయినాయి ఈ మోసాల వల్ల. చాలా మంది ఫ్యామిలీలు కూడా విడిపోయాయి, స్నేహితులు విడిపోయారు. అట్లా నమ్మకం కోల్పోయింది అనమాట. అంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు నమ్మకం కోల్పోయింది. ప్రజల మధ్య, వ్యక్తుల మధ్య నమ్మకాలు లేకుండా చేసింది ఇలాంటి మోసాలు హైదరాబాద్లో. ఇలా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. మరి ఇప్పుడు చూద్దాం ఒకసారి మరి ఈ మ్యాటర్ ఒకసారి చూద్దాం. బయటపడుతున్న 100 కోట్ల స్కామ్లంట, నిండా మునుగుతున్న సామాన్యులు, విదేశాలకు ఉడాయిస్తున్న వ్యాపారులు, నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం. మనకు తెలిసిందే, పెద్ద పెద్ద స్టార్లతోటి రియల్ ఎస్టేట్ సంస్థలు మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి, మీ పెట్టుబడికి ప్రతి పైసా మళ్ళీ రెట్టింపుతో మీకు ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వస్తుంది, లేకపోతే ఇక్కడ మీరు ఇప్పుడే కొనుక్కోండి, లేకపోతే త్వరలో రేట్లు పెరుగుతున్నాయి, ఇది మంచి నమ్మకం గల సంస్థ, దీంట్లోనే కొనుక్కోండి, లేకపోతే దీంట్లోనే పెట్టుబడులు పెట్టండి అనే విధంగా స్టార్లతోటి ప్రచారాలు, అడ్వర్టైజ్మెంట్లు చేపిస్తారు. తర్వాత అవి ఉడాయించిన తర్వాత ఇటు స్టార్లు కూడా మాకేం తెలీదు, మేము జస్ట్
అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమంటే ఇచ్చినాము, అంతే తప్ప మాకు ఆ సంస్థతోటి మాకు పెద్దగా ఎవరు పరిచయం లేదు. నేను అలా ఇంతకుముందు కూడా ఎన్నో ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్లు చేశాను, దాంట్లో భాగమే ఇది, అంతే తప్ప నేను ఇది నాది సంస్థ కాదని స్టార్లు కూడా చెప్పేస్తారు. వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి ఆ సంస్థతోటి నాకు ఏ సంబంధం లేదని ఈ మధ్య కొందరు చెప్పిన సంఘటనలు కూడా మనం చూసాం. ఇక తరతరాలకు చెరగని చిరునామా అంటూ కూచిటోపి, సువర్ణ భూమి లాంటి కంపెనీలు బైబ్యాక్ ఆఫర్లు పెట్టి 25 లక్షలకి 45 లక్షలు, అట్లా 50 లక్షలకి 75 లక్షలు, సంవత్సరం లోపల మీకు రిటర్న్ ఇస్తాము, మళ్ళీ మా ప్లాట్ మేమే కొనుక్కుంటాము అన్నట్టు. అలా ఇక సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ. అవును, అందరికీ తెలిసిందే. ఇక వాళ్ళు పాపం ఆ బాధితులు అందరూ రోడ్డున మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో మరి. వాళ్ళు గవర్నమెంట్కి కూడా వాళ్ళ గోడు విన్నవించుకున్నారు. ఏడాదిన్నరలో 4,000 కోట్ల మోసాలు వెలుగులోకి. ఏడాదిన్నర కాదు, దాదాపు 3 సంవత్సరాలుగా నడుస్తుంది హైదరాబాద్లోది. ఎప్పుడైతే ప్రీ లాంచ్ బైబ్యాక్ అనేది లాంచ్ చేశారో ఈ ఆఫర్లు, అప్పటి నుంచే మోసాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికి కూడా పాపం జనాలకి ఎవరికి బైబ్యాక్ రాలేదు. కొంతమందికి అసలు ₹1 కూడా రాని పరిస్థితి. కొంతమందికి వచ్చిందేమో దగ్గర వాళ్ళకు, లేకపోతే బాగా తెలిసిన వాళ్ళకు, లేకపోతే బెదిరించిన వాళ్ళకి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, అరే నువ్వు మా పైసలు మాకు ఇవ్వకపోతే మరి నీ పని చూస్తాము అని అలా బెదిరించే వాళ్ళకి, లేకపోతే ఫ్యామిలీ దగ్గర బంధువులకి, ఇలాంటి వాళ్ళకి బైబ్యాక్ అలాంటివి ఇచ్చినట్టున్నారు రిటర్న్. ఇక మిగతా వాళ్ళు అడగని వాళ్ళ పరిస్థితి, పెద్ద నోరు లేని వాళ్ళ పరిస్థితి మాత్రం ఇంకా అంతంత మాత్రమే అన్నట్టు ఉంది రియల్ ఎస్టేట్లో. కఠిన చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్. ఇప్పుడు కావాల్సింది ఇదే, ఖచ్చితంగా రాష్ట్ర సర్కారు ఒక చట్టం తీసుకురావాలి, రియల్ ఎస్టేట్లో ఎలాంటి మోసాలు జరగకుండా, ఒక్కరికి కూడా మోసం జరగద్దు. ఎందుకంటే అందరు దాదాపు ఈ పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ వ్యాపారాలు వేరే దగ్గర నడుస్తుంటాయి. వచ్చిన లాభంతో ఇక్కడ ఇలాంటి వాటి మీద పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా కొనుగోలుదారులు ఎవరు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలకు పెద్ద ఎత్తున దెబ్బ పడుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి సంవత్సరాలు ఉద్యోగం చేసి కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము తీసుకొచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి, లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కోవడానికి వాళ్ళు పెడతారు, కొనుగోలు చేస్తారు. కానీ అది తర్వాత కొన్ని రోజుల తర్వాత అది అప్పుడు వీళ్ళు ఎలాంటి పర్మిషన్లు లేనప్పుడు కొనుక్కుంటారు. తర్వాత ఆ పర్మిషన్లు రావు ఆ ప్రాజెక్ట్కి, వీళ్ళ పేరు మీద మరి డాక్యుమెంట్స్ రావు. ఇంత పరిస్థితి అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇట్లా చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక ఆ 2 ఆఫర్లు రేరా రూల్స్కి విరుద్ధం, అది కరెక్టే. ప్రీ లాంచ్ బైబ్యాక్ అనేది రేరా రూల్స్కి అసలు విరుద్ధము. కానీ అయినా గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ వీళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తారో టీమ్ లీడర్సు, అలాగే ఏజెంట్స్, వీళ్ళ ద్వారా బయట అడ్వర్టైజ్మెంట్లు, పెద్ద పెద్ద హోర్డింగ్స్, స్టార్లతో హోర్డింగ్స్ ఇలా పెట్టించి ముందు సేల్స్ అంటే జస్ట్ MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా సేల్స్ మొదలు పెడతారనమాట, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా. సో తర్వాత మరిగా పర్మిషన్లు రేరా వస్తుందా రాదా, లేకపోతే మీరు వీళ్ళ వ్యాపార సంస్థ డబ్బులు తీసుకొని ఉడాయిస్తుందా, ఎవరికి తెలియని పరిస్థితి అనమాట. ఇప్పుడు కొన్ని అట్లనే జరిగినాయి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ మోసాల పట్ల సీఎం చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు అని బయట మరి అనుకుంటారు అందరూ. మరి అంత తెలిసిన వ్యక్తి ఒక సీఎంగా ఉన్నప్పుడు మరి రియల్ ఎస్టేట్లో ఎలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే మరి ఆయన ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారాల మోసాలను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రేరాకు అప్పిలేట్ ట్రిబ్యునల్ను నియమించారు. అదే సమయంలో 40 పోస్టులను కూడా ట్రిబ్యునల్కు మంజూరు చేశారు. ఇప్పుడు మోసపోతున్న బాధితులకు తిరిగి ఆయా కంపెనీల నుంచి ఎలా రికవరీ ఇప్పించాలనే దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ఏంటంటే దాదాపు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారనమాట రేరా చట్టానికి. ఆ ట్రిబ్యునల్లో దాదాపు 40 పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. సో ఏంటంటే దీని ద్వారా రియల్ ఎస్టేట్లో ఎలాంటి మోసాలు జరగద్దు. అంటే ఇప్పుడు కొనుగోలుదారైనా పెట్టుబడిదారైనా ఎంత డబ్బులు పెడుతున్నాడు ఆ ప్రాజెక్ట్ మీద, రేరా పర్మిషన్ వచ్చినాక మరి ఆ డబ్బులు బిల్డర్ ఖర్చు చేయడానికి ఏ విధంగా రిలీజ్ చేయాలి, ఎంత మొత్తంలో రిలీజ్ చేయాలి, ఎంత శాతం రిలీజ్ చేయాలని ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దాంట్లో ఒక 40 మందిని విధించారనమాట. 40 మందిని పెట్టారనమాట. వాళ్ళు ఎంత ఖర్చు చేయాలి, ఎలాంటి మోసాలు జరగకుండా, అంటే డబ్బు ఒకటేసారి పెద్ద మొత్తంలో మరి బిల్డర్కి ఇవ్వడం కాకుండా 1 by 1 డెవలప్మెంట్ని బట్టి, ఇప్పుడు లోన్ ఎలా ఇస్తారో లోన్ కూడా ఇలా బిల్డింగ్ హైట్ పెరుగుతున్న కొద్దీ, అది కడుతున్న కొద్దీ లోన్ ఎలా రిలీజ్ చేస్తారో అలానే
సేమ్ దీంట్లో కూడా రేరాలో కూడా ఎలాంటి మోసాలు జరగకుండా మరి పెట్టుబడిదారుల డబ్బులు కొనుగోలుదారుల డబ్బులకు వాళ్ళకి ఎలాంటి మోసం జరగకుండా ఒక రేరా అనే చట్టం ద్వారా ఒక ప్రత్యేక ఒక అకౌంట్ ఏర్పాటు చేసి ఆ మొత్తం సొమ్ములో 70% దాంట్లో వేసి ఆ 70% సొమ్ముని మొత్తం ఆ ప్రాజెక్టు డెవలప్మెంట్స్కి వాడేలాగా 1 by 1 అంటే ఎలాంటి మోసాలు జరగకుండా ఎవరికి అంటే అటు ప్రజలకి మోసం జరగకుండా బిల్డర్ కూడా ప్రజల్ని మోసం చేయకుండా ఇలాంటి ఒక చట్టం తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అదే యాక్చువల్లీ చట్టం అన్నమాట. ఇక చివరిగా చూసుకుంటే వీళ్ళకి ఎవరైతే రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తారో ఏజెంట్లు టీమ్ లీడర్స్కి వాళ్ళకి ఫారిన్ టూర్లని లేకపోతే గోవా టూర్ అని బయట ఆ టూర్లు ఈ టూర్లని పాపం వాళ్ళకి ఒక మీకు ఇది మంచి అవకాశం. మీరు 4-5 సేల్స్ చేస్తే బుక్ చేపిస్తే 2-3 ప్లాట్లు బుక్ చేయించిన 2-3 ఫ్లాట్లు బుక్ చేయించిన 1 BHK 2 BHK బుక్ చేయించిన మీకు ఫారిన్ టూర్ ఉంటుంది గోవా టూర్ ఉంటుంది అని వాళ్ళకి ఆశ చూపి వాళ్ళను పాపం ఉసిగొల్పి ప్రజల మీదకి పంపడం, వాళ్ళు ఏదోలాగా ప్రజల్ని మభ్యపెట్టి మాటలతోటి వాళ్ళతోటి కొనిపించడము, బుక్ చేయించడము, తర్వాత హ్యాపీగా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉడాయించడము, మధ్యలో వీళ్ళు బుక్ అవ్వడము, టీమ్ లీడర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంటు, ఇటు ప్రజలు బుక్ అవ్వడం ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక వీకెండ్స్ వస్తే అందరికి తీసుకెళ్ళి బిర్యానీలు తినిపించడము, మంచి లావిష్గా పార్టీలు ఇవ్వడం వల్ల వీళ్ళందరూ వావ్ ఇది చాలా పెద్ద కంపెనీ, మంచి కంపెనీ, ఇది ట్రస్టబుల్ కంపెనీ, దీంట్లో పెట్టుబడి పెట్టచ్చు అని వాళ్ళు ఆనందంగా పెట్టుబడులు పెట్టించడము, కొనిపించడము ఇలా చేస్తారనమాట. సో ఇది పరిస్థితి. సో వీటిని చూసి నమ్మకుండా ముఖ్యంగా రేరా ఉందా, అలాగే అది హెచ్ఎండి అయినా రేరా, ఇంకా హెచ్ఎండిఏ లేకపోతే డిటిసిపి ఇలాంటివి అన్ని స్టాంపులు ఉండి దాని నంబరు, రేరా నంబరు ఇలాంటివన్నీ చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా మీరు ఒక ప్లాట్ అయినా లేకపోతే 1 BHK 2 BHK ఫ్లాట్ అయినా అన్ని పర్మిషన్లు ఉంటేనే తీసుకోండి. ఎంక్వైరీ చేయండి. మళ్ళీ అది చెరువు మీద కట్టిరా, లేకపోతే కుంట మీద కట్టిరా, లేకపోతే నాలా మీద కట్టిరా, దేని మీద కట్టిరు అనేది క్లియర్గా తెలుసుకొని 10 సంవత్సరాల ముందు ఎవరి మీద ఉంది ఆస్తి, 20 సంవత్సరాల ముందు ఎవరి మీద ఉంది, 30 సంవత్సరాలు ఆ లింక్డ్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని పర్ఫెక్ట్గా ఎవరి నమ్మకుండా మీ సొంత బ్రదర్ అయినా లేకపోతే మీ ఫ్రెండ్ అయినా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారి నీకు బాగా క్లోజ్ అయిన వాడైనా ఎవరి నమ్మకుండా ప్రాక్టికల్గా పేపర్ మీద ఉన్నదాన్ని నంబర్లతో సహా అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తేనే బుక్ చేసుకోవడానికైనా కొనుక్కోవడానికైనా వెళ్ళండి. అనవసరంగా మోసపోకండి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.